హల్లెలూయా! దేవునికి స్తోత్రం. తెల్లవారిందండి. మేల్కున్నారా? అనుదిన ధ్యానం కొరకు కాచుకొని ఉన్నారా? ఇంకా నిద్రమత్తులో ఉన్నారా? రండి, ఇండియాలో ఉన్న వారందరూ రండి. భారతీయ కాలమాన ప్రకారం IST 7 ప్రతిరోజు ఉదయం దేవుని మాటలతో మీ దగ్గరికి వస్తున్నాం. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉండి చూస్తుంటే మీకు సాయంకాలము, మధ్యాహ్నము, మరో సమయమో ఏ సమయమైనా పర్వాలేదు, యేసయ్యను స్తుతించడానికి రండి. ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక సమయం మాకు ఇచ్చావు, నీకు వందనములు. మరొకసారి మాతో మాట్లాడు. నిరీక్షణ లేని స్థితిలో కృంగిపోతున్న ఈనాటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నా మాలాంటి వారిని విమోచించుట కొరకు ఎంత గొప్ప యాగమును నీవు సెలవులో చేసినావో, నీ నామములో ఎంత గొప్ప అద్భుత కార్యములు నేటికి జరుగుచున్నవో అన్నది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లుగా ఈ సమయాన్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? ఒంట్లో బాగలేదా? అవునండి, వాళ్ళు ఎవరూ బాగోలేదంటారు. ఈ మెడికల్ చెకప్స్ వచ్చాకండి, చెకప్ కోసం వెళ్ళామంటే ఏదో ఒక రోగం అంటగట్టడం అనేది సర్వసాధారణమైపోయింది. ఫిట్గా ఉన్నాను అనుకుంటూనే ఏదో ఒక అనారోగ్యానికి గురైపోయి అవస్థలు పడేవారు ఉన్నారు. మరింత జాగ్రత్త తీసుకుందాం అనుకుంటూనే అనవసరమైన టెస్టులు చేయించుకొని దాని వలన వచ్చిన రిజల్ట్స్లో కృంగిపోతున్న వారు ఉన్నారు. మీకు ఒక మాట తెలుసా? యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. డూ యూ రియల్లీ బిలీవ్ ఇట్? నమ్ముతావా? నమ్మరా? మీకు రోగం ఎట్లా వచ్చింది? చెప్పొచ్చిందా? మీరు చూసారా? మీకు స్వస్థత ఎలా కలుగుతుంది? అదే విధంగా కలుగుతుంది. మన నిర్మాణకుడు, మన సృష్టికర్త, మన యేసు ప్రభు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం, పాపం ఇచ్చే బేట రోగం. కాబట్టి మానవుడు రకరకాల రోగాలకు, వ్యసనాలకు, వ్యాధులకు, బాధలకు గురైపోతున్నాడు. అందువల్లనే యేసుక్రీస్తు తాను పొందిన దెబ్బల వలన, చేసిన పరిహారం వలన మనకు స్వస్థత కలిగినట్లుగా తన రక్తాన్ని మన కొరకు చిందించాడండి. యేసు నామములో స్వస్థత ఉన్నది. స్వస్థతలు లేవు, దేవుడు లేడు, దెయ్యం లేడు అంటూ కూర్చునే వారు ఈరోజు ఆ రోజు ఏ రోజు ఉన్నారండి. కానీ యేసయ్య నమ్మిన వారు అద్భుతాలు చూస్తారు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత సంఘం స్థాపించబడుతున్నప్పుడు ఆనాటి అపోస్తలులు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు ఎంత శక్తిపూర్ణులుగా ఉన్నారంటే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన విశ్వాసులందరూ ఎంత ఐక్యతతో ఉన్నారంటే, వారు ప్రార్థించుచుండగా దేవుడు విశేషమైన అద్భుత కార్యాలను జరిగించాడండి. పుట్టుకుంటి వారిని నడిపించటం, గుడ్డివారి కళ్ళు తెరవటం, సంవత్సరాల తరబడి వ్యాధులతో, క్రానిక్ డిసీజెస్తో ఉన్న వారిని స్వస్థపరచటం. బైబిల్లో ఎన్నో స్థలాల్లో మనం చూస్తున్నాం. ఇవి కట్టుకథ కాదు, ఇది నిజం. పాత నిబంధనలో స్వస్థతను చూస్తున్నాం, కొత్త నిబంధనలో అద్భుతాలు, అనేక విధములైన స్వస్థతలను చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు, నీవు నమ్ముట నీ వల్లనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని చెప్పిన ప్రభు నిన్ను కూడా స్వస్థపరచగలడు. మీకు మాట తెలుసా? మనం ఆరోగ్యంగా ఉన్నామంటే వీఆర్ ఆల్రెడీ హీల్డ్. మనల్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత స్వస్థపడ్డానని చెప్పుకుంటున్నామే కానీ వ్యాధే రాకుండా మనల్ని కాపాడుతున్నాడంటే
ఆయన స్వస్థత కార్యం మనలో జరుగుతుందన్న మాట మనం విశ్వసించాలండి. అన్నాడు పేతురు ఎన్ని అద్భుతమైన స్వస్థతలు పేతురు యోహానులు చేశారో మనం చూస్తే, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నవన్నీ నిజమండి. ఒక్కసారి మీ బైబిల్ తీయండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 12వ వచనం దగ్గర చదువుతున్నానండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడుతుండ్రి. పేతురు మొట్టమొదటిగా స్వస్థతలు చేయలేదు, కానీ నజరుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి. జీవాధిపతిని మీరు చంపారు, కానీ ఆయన తిరిగి లేచాడు, మీ పాపాలకు పరిహారం చేశాడు అన్న సువార్తను చాటించినప్పుడు నమ్మిన వారు యేసు పక్షంలో చేరాడట. ఇప్పుడు కూడా నమ్మితే ఆశీర్వాదం. యేసునందు విశ్వాసం ఉంచండి. క్రైస్తవ భక్తి అనేది విశ్వాసంతో కూడింది. చూడని దానిని, నిరీక్షించిన దాని నిజస్వరూపమే విశ్వాసం. ఆది అపోస్తలులందరూ ప్రార్థన చేయటం, అద్భుతాలు దేవుడు జరిగించటం, విశ్వాసులందరూ ఏకముగా కూడటం జరిగింది. 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. ఆ పేతురు అలా వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల నీడ వెళ్తుంటుంది. వెనకాలుతుందా ముందు వెళ్తుందండి నీడ? సైడ్కి వెళ్తుంది ఒకసారి మీ యొక్క సన్ రైస్ను బట్టి కదా. సో వాళ్ళు ఆ నీడ పడితే చాలు, ఆయన ముట్టనవసరం లేదు అని పరుపుల్లో మంచాల మీద తెచ్చి ఆ పడుకుంటూ పెట్టారట. మరియు యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణపులో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారిని మోసుకొని వచ్చి కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. నిలబడితే స్వస్థత ఎలా పొందుతారండి? ఆ నీడలో శక్తి లేదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు వారు ఉంచిన విశ్వాసం వల్ల కలిగింది. చాలా విచారం ఈ రోజుల్లో, మేం ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలిగింది అన్నప్పుడు మీరు మమ్మల్ని గణపరచాలని ప్రయత్నిస్తున్నారు, కానీ లేక మమ్మల్ని మేమే గణపరుచుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నామేమో, కానీ మనకు స్వస్థత కలిగింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన చేసిన శిలువ యాగము ద్వారా. రెండవది, నీకు స్వస్థత కలిగిందంటే దానికి మూలం పాస్టర్ గారి ప్రార్థన కంటే నీ విశ్వాసమే ముఖ్యం. ఈవెన్ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారితో ఆయన ఏం చెప్పాడు? మీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీకు స్వస్థత కలగలేదంటే నీకు విశ్వాసం లేదన్నమాట. యేసుక్రీస్తు నామములో విశ్వాసం లేదన్నమాట. పాస్టర్ మీద కాదు మన విశ్వాసం. గారడీ సీమోను కూడా నమ్మాడట. ఎవరిని నమ్మాడు? ఫిలిప్పుని నమ్మాడు. ప్రభువును నమ్మల, అందుకే హృదయం మారల. ఇవాళ కూడా చాలామంది మాలాంటి సేవకులను నమ్ముతున్నారేమో, కానీ మీ కొరకు మీ స్థానంలో సిలువ వేయబడిన క్రీస్తును నమ్మితే మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారండి. పేతురు ఎప్పుడు కూడా తను తాను హెచ్చించుకోలేదు. తనకు తెలియదు. తను నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల నీడబడింది, రోగులు స్వస్థత పొందారు. తాను ఏమీ చేయలేదు, అసలే దాని గురించి ఆర్భాటం చేయలేదు. అనేక సార్లు పేతురు అద్భుతాలు చేసినప్పుడు, పుట్టుకుంటూ వానికి కాళ్ళు ఇచ్చినప్పుడు ఓ పెద్ద ఇష్యూ చేశారు. దాన్ని నువ్వు చెప్పవయ్యా, ఎలా చేసి జరిగింది ఇతనికి స్వస్థత అని నిలదీసి అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు చూడండి. ఈ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా.
ఎలా జరిగింది ఇతనికి, ఎలాగొచ్చినాయి ఇతనికి కాళ్ళు అని అడిగితే పేతురు అన్నాడు 12వ వచనం, పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేత నేను భక్తి చేత నేను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచున్నారు? మేం కాదు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచరని ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసినది. హల్లెలూయా! ఈనాడు ఇలాంటి బోధ అవసరం అండి. మీరు యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచి ప్రార్థించండి, అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. సేవకుల ప్రార్థన కోరండి, సహకారం కోరండి, కానీ స్వస్థపరిచున్నది యెహోవాయే. యేసు క్రీస్తు నామములోనే మనకు స్వస్థత. కానీ ఒక సంఘమో, ఒక వ్యక్తో, ఒక సేవకుడో ఎవడికి ఏ స్వస్థత ఇవ్వలేడు. కొర్నేలి పేతురును పిలిపించుకొని వాక్యం వినడానికి పిలిపించుకున్నప్పుడు, పేతురు వచ్చినప్పుడు కాళ్ళ మీద పడిపోతుంటే పేతురు ఏమన్నాడో తెలుసండి? అనలేదండి. మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? మేము మీలాంటి నరులమే, నేను నరులనే. ఒకసారి చూడండి, అది కూడా చూద్దాం. మేము మీలాంటి మనుషులమేనండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో 25వ వచనం, పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని నేను కూడా మనుషుణ్ణేనయ్యా. మా పాదాలు కాదు, మీరు ప్రభు పాదాలు పట్టుకోండి. మా పాదాలు కాదు మీ కొరకు రక్తము చిందించింది. మా పాదాలు కాదు మీ పాపదోషమును కలువరి కొండ వరకు మోసింది ఆయన గాయపడిన పాదాలు. ఈరోజున ఇలాంటి ఘనత మహిమ దేవునికి చెందించే సేవకులు కనపడటం లేదండి. నేను ప్రార్థన చేస్తే జరిగింది అనుకుంటున్నారు. కానీ స్వస్థత యెహోవా వల్ల కలిగింది, మీ విశ్వాసం వల్ల కలిగింది. నేను నా బ్రతుకులు అందరి కోసము ప్రార్థన చేశాను. కొందరికి స్వస్థత కలిగింది, కొందరికి కలగలేదు. కారణం నాకు తెలియదు. యేసయ్య నామమునందు మీరు విశ్వసించకపోతే మీ జీవితంలో అద్భుతం జరగదు. ఏదో ఒక మంత్రమో మాయలాగా స్వస్థతను ఎదురు చూడటం, కొంచెం కానుకిస్తే డబ్బిస్తే స్వస్థతలు కలుగుతాయి అనుకొనటం, ప్రదర్శనలు చేసినట్లుగా అనేక ఉపవాసాలు ఉంటే అద్భుతాలు జరుగుతాయని అనుకోవటం కాదండి. నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగజేసింది. పౌలు కూడా పుట్టికుంటి వాడికి కాళ్ళు ఇచ్చినప్పుడు, అయ్యో దేవతలు మా దగ్గర దిగొచ్చారండి, పౌలు శీలలకి మీద పూలదండలు తెచ్చి పూజించడం మొదలు పెడుతుంటే ఏమన్నాడు చూడండి ఒకసారి. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యాలు 14. పట్టణం ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలని ఉండిరి. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, శీలన్నానండి దయచేసి క్షమించండి, బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి జొరబడి, అయ్యలారా, మీరెందుకు మాకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము కలిగిన నరులమే. మనం పూజించాల్సింది దేవుణ్ణేనండి, సేవకుల్ని కాదు, మనుషుల్ని కాదు. గౌరవించండి సేవకుల్ని, కానీ పూజార్హుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నీకు మేలు కలిగిన, స్వస్థత కలిగిన అది ఆయన నామములో మీ యొక్క విశ్వాసమును బట్టి కలుగుతుంది. కనుక ఆయన నామమునందు విశ్వాసం ఉంచండి. ఆయన నామములో అద్భుతముల కొరకు ఎదురు చూడండి. పౌలంటున్నాడు అక్కడ, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము.
మరి మేమెందుకున్నామంటారా? స్వస్థతలు పరచడానికి కాదండి. ఆకాశమును భూమిని అందున్న సమస్తమును సృష్టించిన సృష్టికర్తను గురించి చెప్పడానికి, మన రోగములను భరించి, మన వ్యసనములను భరించి, తాను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనివ్వగలిగిన, తాను చిందించిన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలుగజేయగలిగిన, దోషులమైన మనల్ని నిర్దోషులుగా చేయగలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఉన్న రక్షణ మార్గం మీకు తెలియజేయటానికి మీ విశ్వాసము యేసు వైపు ఉండాలి. మీ దృష్టి ఆయన వైపు ఉండాలి. మీరు యేసును నమ్మి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఆయన నీ స్థానంలో నీ కొరకు సిలువలో తన ప్రాణమిచ్చాడని నమ్మండి. మీ పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొనండి. తన రక్తములో మిమ్మల్ని శుద్ధులుగా చేసినప్పుడు శారీర, మానసిక, ఆధ్యాత్మిక పతనమైన స్థితి నుండి, మూర్ఖత నుండి, అజ్ఞానము నుండి మనం విడిపించబడతాం. ఏ విధంగా మీరు బాధపడుతున్నారు? ఏ రోగంతో మీరు బాధపడుతున్నారు? శరీర సంబంధమైన రోగములతో ఉన్నారా? కరోనా భయంతో బాధపడుతున్నారా? భయపడుతున్నారా? ఈరోజు సర్వసాధారణమైపోయిన బీపీ, షుగరు, థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం, తలనొప్పి, నడుం నొప్పి, ఒకటా, నరాల బలహీనతలు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలతో మనుషుడు కృషించిపోతున్నాడు. మన శరీరములోని అణువులో ఉన్న ప్రతి పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి నిలువెల్ల నలిగిపోయాడండి యేసయ్య సిలువలో. ఆయన పొందని దెబ్బ లేదు, ఆయన భరించని నొప్పి లేదు. సమస్తమును మన కొరకు భరించిన ప్రభు ఆయన నామములో ఈరోజు నీకు స్వస్థత ఇస్తాడు. నీకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టి ఆయన ఇచ్చే క్షమాపణ నీకు కలుగుతుంది. నీ దేహంలో స్వస్థత కలుగుతుంది. నీ దేహమే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అన్ని విషయాలు స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. మేము చెప్పే సువార్తను వినండి, కానీ మా వైపు చూడకండి, ప్రభు వైపు చూడండి. నీ కొరకు నీ స్థానంలో సిలువ వేయబడిన క్రీస్తు నామములో నీకు స్వస్థత ఉన్నది, క్షమాపణ ఉన్నది, సమాధానం ఉన్నది, అన్నిటికంటే మించి పరలోక రాజ్య ప్రవేశం ఉన్నది. ప్రభు వైపు చూద్దాం, మన జీవితాలను ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఈ సమయంలో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో, ఒకవేళ పడకల మీద ఉండి నడవలేని స్థితిలో, నిలవలేని స్థితిలో, మందులు మాకులతో విసిగిపోయిన స్థితిలో, హాస్పిటల్ పడకల మీద ఉంటూ స్వస్థత లేదే, చేకూర లేదే అంటూ వేదనలో ఉన్న వారిని ఒక్కసారి చూడయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉందని, నీ నామములో అద్భుతములు జరుగుతావని, మరణము నుండి తప్పించువాడివి నీవేనని, మా శరీరములోని ప్రతి భాగమును ముట్టగలవు, స్వస్థపరచగలవన్న విశ్వాసం మేము కలిగి ఉండటం. ఈ రోజున ఎవరైతే ఆయన పడకల మీద ఉన్నారో అట్టి వారిని, 38 సంవత్సరముల పడక మీద ఉన్న లేవనెత్తిన వారిని లేచి నడువు అని చెప్పినట్టుగా నీ నామములో అతన్ని స్వస్థపరచున్నాము, వారిని స్వస్థపరచు. దెయ్యముల చేత పీడించబడుతూ సమాధానం లేక కుటుంబంలో సమస్యలతో ఉన్నవారు నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నా దేవుడు స్వస్థపరిచే ప్రభు, నా మనసును మార్చి రక్షణలోనికి నడిపించి నేను ఆయన సాక్షిగా బ్రతుకుటకు నా ప్రభువు నా పట్ల తన కృపను కుమ్మరించాడని సాక్ష్యములు చెప్పినట్లుగా ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ప్రార్థనలు ఏకీభిస్తున్నారు అటు వారి మీద నీ అభిషేకమును అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ అనుదిన ధ్యానములు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నీ అవసరమైన స్వస్థతను, సమాధానమును చేకూర్చును గాక. ఆమేన్. ఎస్ అండి, ప్రభు సాయం చేస్తాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తాం, మీరు ప్రార్థించండి.
అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, విశ్వసించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ వస్తుంది కనుక మీరు వర్తమానాలు మిస్ అవ్వకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. ఫేస్బుక్ను కూడా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కూడా మీరు లైక్ చేయండి. అనేకమైనవి మీ కొరకు పోస్ట్ చేస్తున్నాం. వీక్షించి ఆశీర్వదించబడండి, ఆధ్యాత్మికంగా బలపడండి. ఉచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరికలు, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో, జూమ్లో, కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైన